ఆన్లైన్లో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా? ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త. ఈజీగా అయిపోతుందని మొబైల్ యాప్ వాడేస్తే చిక్కుల్లో పడ్డట్టే. ఆన్లైన్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ యాప్స్ను సైబర్ నేరగాలు హ్యాక్ చేస్తున్నారు. మీరు ఆ యాప్లో ట్రాన్సాక్షన్స్ ఏవైనా చేస్తే ఇబ్బందుల్లో పడేది మీరే. ఏ ట్రాన్సాక్షన్ అయినా మొబైల్లో చేసేయచ్చు. బిల్లు కట్టాలన్నా, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలన్నా యాప్స్ తో సాధ్యమవుతోంది. చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ ఆన్లైన్ లో చెల్లించడమే కాదు, ఐటీ రిటర్న్స్ ని యాప్స్ ద్వారా ఫైల్ చేసేస్తున్నారు. ఇంతకు ముందు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి క్యూలో నిలబడి చేసిన పనులన్నీ మొబైల్లో చేసేస్తున్నారు. ఇందుకోసం చాలా యాప్స్ ఉపయోగపడుతున్నాయి. ఈ యాప్సే ట్యాక్స్ పేయర్స్ కొంప ముంచుతోంది. కూకట్పల్లికి చెందిన ఓ ఉద్యోగి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలనుకున్నాడు. ఆఫీసుకు వెళుతూ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో ఆమె ప్లేస్టోర్లోకి వెళ్లి క్లియర్ ట్యాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంది. ఆన్లైన్లోనే డబ్బులు చెల్లించేసింది. అయితే మరుసటి రోజు అలాంటి యాప్ ను పోలిన మరో యాప్ స్క్రీన్ పైకి వచ్చేసింది. చూడకుండా ఆ యాప్ ను ఓపెన్ చేసింది ఆమె. వెంటనే ఓ మెసేజ్ వచ్చింది, మీరు ట్యాక్స్ ఎక్కువగా పే చేశారు, మీ అకౌంట్ వివరాలు చెబితే డబ్బుల్ని అకౌంట్ లో వేస్తామన్నది ఆ మెసేజ్ సారాంశం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మెసేజే కదా అనుకుని అకౌంట్, ఏటీఎం పిన్, సివివి నెంబర్లన్నీ చెప్పేసింది. క్షణాల్లో ₹1,00,000 అకౌంట్ లోంచి మాయమయ్యాయి. ఆన్లైన్ వీళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఒక అకౌంట్ యాక్సిస్ బ్యాంక్ నుంచి ₹1,00,000, హెచ్డిఎఫ్సి అకౌంట్ నుంచి ₹73,000 ఆన్లైన్గా ట్రాన్స్ఫర్ చేశారు. ఆన్లైన్గా ట్రాన్స్ఫర్ చేయగానే ఇతనికి ఒక SMS అలర్ట్ వచ్చింది. అయితే ఈ మధ్య క్రమంలో ఈ ఫ్రాడ్స్టర్ ఏం చేశాడంటే ఏపీకే అనే ఒక మొబైల్ యాప్ కూడా ఆండ్రాయిడ్ ఫోన్కి, ఈయన ఫోన్కి పంపించి ఈయన ఫోన్ మొత్తం యాక్సెస్ మొత్తం ఆ ఫ్రాడ్స్టర్ తీసుకున్నాడు. ఇందులో మనం ముంబై బేస్డ్ నైజీరియన్ గ్యాంగ్ని సస్పెక్ట్ చేస్తున్నాం. అకౌంట్ లో డబ్బులు మాయమయ్యాయని మరుసటి రోజు చూసుకున్న భర్తకు ఏం జరిగిందో అర్థం కాలేదు. భార్యను అడిగితే జరిగినదంతా చెప్పింది. దాంతో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిపోయామని వారికి అర్థమైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకే ట్యాక్స్ కట్టాలన్నా, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా యాప్స్ ను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండకపోతే ఇలాంటి మోసాలే జరుగుతాయి. జాగ్రత్త.